ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారు ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే, బిడ్డ, ఊహించని అదృష్టం. ఈరోజు నువ్వు తాకే ఈ నంది ఎన్నో రోజులుగా అడుగుతున్నావు, నిర్లక్ష్యం చేయకు, వెంటనే తీసుకో అని అమ్మవారైతే ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తూ ఉన్నారండి. అమ్మవారి మీద నమ్మకంతో మీరు ఎవరైతే కనుక చూస్తూ ఉన్నారో, చెప్పినట్లుగా అమ్మవారు నందిని తాకగలుగుతారో వారి జీవితంలో ఊహించని అదృష్టం కలగబోతోందని అమ్మవారు చెప్పినట్లుగా అమ్మవారి మీద నమ్మకంతో నందిని తాకుదాం. ఏ సమస్య ఉన్నా సరే దానిని తీర్చే బాధ్యత ఈ దుర్గమ్మ తీసుకుంటాను. తల్లి, నేను నీతో లేనని నువ్వు ఎందుకు అలా అనుకుంటూ ఉన్నావు? ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను. అది నీ పరిస్థితి మాత్రమే, నన్ను అనుభూతి చెందనివ్వట్లేదు. కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను. నువ్వు నన్నే నమ్ముకున్నావు. బిడ్డ, నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి. ఎందుకంటే ఎన్నో కన్నీళ్లు కార్చిన రోజులు ఉన్నాయి, ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు ఉన్నాయి, మరెన్నెన్నో కలతలు నిన్ను వేధించినా నేను ఎప్పుడు కూడా నిన్ను నిందించలేదు కదా దుర్గమ్మ. నువ్వు పెట్టే ఏ పరీక్ష అయినా సరే నన్ను గెలిపించినా ఓడిపించినా నేను నీ చెంతనే ఉన్నాను దుర్గమ్మ. నిన్ను మనసారా కోరేది ఒక్కటే, మనసు అలజడి తొలగించు, మనశ్శాంతిని సదా ప్రసాదించు అని మాత్రమే నేను కోరుకుంటున్నాను. అందుకే తల్లి, నువ్వు నా బిడ్డవి అని చెప్పాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నిరాడంబరంగా ఉంటావు. ఏ సమస్య వచ్చినా సరే దానిని ఎంతో లోతుగా ఆలోచించి పరీక్షిస్తూ ఉంటావు. కనుక్కునే నువ్వు నీ సమస్యను తీర్చుకోగలవు అన్న నమ్మకం నాకుందమ్మా. నీ మనసు కలత చెందినప్పుడు, నువ్వు పడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చుని నీ దుర్గమ్మను తలుచుకో. ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా నీకు సహాయపడతాను. నేను నీకు హామీ ఇస్తున్నాను. నా మాటలపై ఎప్పుడూ నువ్వు నమ్మకం ఉంచుకుంటే చాలు. నీ మనసులోని బాధ గూడు కొట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండవద్దు. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో. నీ దుర్గమ్మను నేను ఉండగా నీకు ఏ దిగులు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు. నేను ఉన్నానని నువ్వు నమ్మితే నేను నీతోనే ఉన్నాను. నీలో ధైర్యాన్నై నీకు ముందుకు నడిపిస్తున్నాను. నేను నీకు ఇచ్చే రక్షణ ఇదే తల్లి. నిన్నటి వరకు పొరపాట్లతో, రేపటి గురించి భయంతో ఈ రోజును వృధా చేసుకోవద్దు. నీ జీవితాన్ని చక్కబెట్టడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను. కడుపు కొట్టుకుని సంపాదించు, అది నీ బిడ్డల దగ్గరకు మంచిదే. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించవద్దు. ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుందమ్మా. కనుక ఎప్పుడు కూడా నీ కష్టాన్ని నువ్వు మాత్రమే నమ్ముకోవాలి. నా బిడ్డ ఎప్పుడు ఆనందంగా ఉండాలి అన్నదే నా దుర్గమ్మ కోరిక. ఆందోళన చెందకు. నాకు ఆ పని జరగలేదే, ఈ పని జరగలేదే, ఏమైతుందో, నన్ను వదిలి ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే నేను ఉంటాను. నేను నీ వెన్నంటే ఉన్నాను. నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ఎప్పుడు రక్షించుకుంటూ నడిపిస్తాను. ఈ దుర్గమ్మను నమ్మిన వారు ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళింది లేదు. ఈ దుర్గమ్మ మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ దుర్గమ్మ బాటలో నడిచే తీరుతారు. ఈ దుర్గమ్మ చెప్పింది సందేశం ప్రతిరోజు వింటావు కదా మరి. ఆ సందేశం ద్వారా నీకు ఎటువంటి జ్ఞానం కలిగింది? ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో, ఇంకా ఎందుకు నీ జీవితం ఇలాగే ఉంది? ఒక్కసారి ఆలోచించు. నా భక్తునివి నేనే చూసుకుంటాను. నన్ను నమ్మిన నా బిడ్డలను ఎప్పుడు పతనం కానివ్వను. నా 2 చేతులు చాచి మరీ కాపాడుకుంటాను. తల్లి, నువ్వు కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటే ఆ సమయంలో ఒక్కసారి నీ దుర్గమ్మ ముందు కూర్చుని ఏదైనా సరే నీ మనసులో ఉన్న ఆవేదన కానీ, ప్రశ్న కానీ నా ముందు పెట్టు. నీకు తప్పకుండా సమాధానం వచ్చే తీరుతుంది. గడిచిపోయిన నీ కష్టాలను గుర్తు తెచ్చుకో. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది. కనుక
ఈరోజు ఒకవేళ నీ కష్టం తీరట్లేదే అని నువ్వు బాధపడుతూ ఉంటే గనుక రేపటి సంతోషం నీకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ సంతోషం నీ జీవితంలో ఎంతోమంది జీవితాల్లో ఆనందాలను నింపుతుంది. అది నీకు కావలసిన సరే అసలైన ఆనందం అదేనమ్మా. బిడ్డ, నువ్వు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నావు, ఆ దైవం అండగా నీకు ఉన్నాను అని నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంతకాలం నువ్వు ఎవ్వరికీ భయపడవలసిన పని లేదు. నువ్వు చుట్టూ ఎంతమంది ఉన్నా, అవమానపరుస్తున్నా సరే, నిన్ను బాధిస్తున్నా సరే, అంతా నీ దుర్గమ్మే చూసుకుంటుంది. జీవితం ఎవరికి పూల పాన్పు కాదమ్మా. కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి. వాటిని ఎదుర్కొనే శక్తి అనేది నీకు నేను అందిస్తూ ఉంటున్నాను. నేను లేకపోతే నువ్వు ఏమైపోయేదానివో బిడ్డ. అన్నింటినీ చిరునవ్వుతో నువ్వు ఎదిరించాలి, ఆహ్వానించాలి. అప్పుడే నిన్ను విజయం వరిస్తుందమ్మా. మనది అని రాసిపెట్టి ఉంటే ప్రపంచంలో అది ఎక్కడున్నా సరే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది బంధమా, వస్తువా, ఏదైనా సరే నువ్వు కాస్త ఓపికతో ఎదురు చూడాలి అంతే. లక్షల కోసం, కోట్ల కోసం ఆరాటపడకు బిడ్డ. ఎందుకంటే అవన్నీ శాశ్వతమా? నీతో ఉండిపోతాయా? ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా, ఇది మాత్రమే చూసుకో. నువ్వు నీ వాళ్ళతో ఎంతో సంతోషంగా ఉన్నావు, ఉంటావు అన్నదే ముఖ్యం. 3 పూట్ల కడుపు నిండా తింటున్నామా? ఎవరికైనా చేతనైనంత సహాయం చేయగలిగే స్థితిలో మనం ఉన్నామా? అందరినీ ఆదరణతో చూడగలుగుతున్నామా? ప్రేమతో పలకరిస్తున్నామా? నా బాధ్యతలు నేను చక్కబెడుతున్నాను. ఇవన్నీ కూడా నీ దుర్గమ్మ నీ ముందు ఉంచాను. నువ్వు చక్కదిద్దుకోవాలి. నీ జీవిత గమ్యం అనేది ఒకటి ఉందిగా, దానిని నువ్వు పరిపూర్ణం చేసుకోవాలిగా. నీ జీవిత ఆశయాన్ని నువ్వు గుర్తు చేసుకుని దానిని లక్ష్యంగా పెట్టుకున్నావు. నీ జీవితంలో అడుగులు వేయాలిగా. నీకు నీ దుర్గమ్మ రక్ష సదా ఉంటుంది తల్లి. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడినట్లు, అలాగే మనం చేసిన ప్రతి మంచి పని కూడా ఏదో ఒక రోజు మనకు తిరిగి మంచే చేస్తుంది. మంచి వారి జీవితంలో ఏమి జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది, మంచి కోరే జరుగుతుంది. దుర్గమ్మ ఎప్పుడూ కూడా అలాంటి వారికి అండగా ఉంటాను. భయపడకు. నేను తోడు ఉన్నంత వరకు నిన్ను మాత్రం పతనం కానివ్వను. నేను సురక్షితంగా అందరి పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరిస్తూ ఆనందంగా గడపాలి అన్నదే నీ దుర్గమ్మ ఉద్దేశం. బిడ్డ, మనకు నచ్చినట్లు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి. ఎదుటి వాళ్లకు నచ్చేలా బ్రతకాలి అంటే సర్దుకుపోతుండాలి. అందరికీ నచ్చాలి అంటే నవ్వుతూ బ్రతికేయాలి. మనకు నచ్చినట్లే బ్రతకాలి అనుకుంటూ బ్రతుకుతున్నాం అనే భ్రమలో అందరికీ నచ్చేలా బ్రతికేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరి జీవిత సత్యం. ఎవరి జీవితంలోనైనా సరే వచ్చేది రాక మానదు, పోయేది వెళ్ళక తప్పదు. ఒకరితో ఇంకొకరిని ఎప్పుడు పోల్చుకోకూడదు. ఎందుకంటే కుక్క ఎప్పటికీ అడవికి రాజు అవుతుందా? సింహం ఎప్పుడు కుక్కల విశ్వాసం చూపించలేదు. ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్ళుగానే ఉన్నారు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన ఎందుకు? లోపాలు వెతికే వారి దగ్గర అనవసరమైన లోపాలు, అనవసరమైన అర్హత లేనివారు అనే మాటలకు వేదన అనవసరం కదా. బంధం విలువ తెలియని వారి కోసం ఎందుకు రోధిస్తావు? ఇలాంటివి నువ్వు నేర్చుకునే స్థాయికి చూసే వారి ఇంటికి పిలవవద్దు. మర్యాద ఇవ్వని వారి ఇంటికి అసలు నువ్వు వెళ్ళనేవద్దు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పవద్దు. విలువ ఇవ్వని వారితో అసలే మాట్లాడవద్దు. నోరు అదుపులో లేని వారికి ఏమీ చెప్పవద్దు. అహంకారం చూపేవారితో కలహం వద్దు. క్షమించే గుణం ఎప్పుడు ఉండాలి. అలా బిడ్డలకు ఉంటే నేను ఎంతో ఆనందిస్తాను. క్షమించే గుణం, ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరిపై ఒకరికి గౌరవం, చిరునవ్వుతో కూడిన పలకరింపు, ఇవేనమ్మా బంధాన్ని నిలబెట్టే 4 స్తంభాలు లాంటివి. తల్లి, మన సంస్కారం చెప్తుంది. కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెప్తాయి. స్వభావం ఎలాంటిది అని మనం చూసే చూపును చెప్తుంది. ఉద్దేశం ఏమిటి అని మనం చేసే వాదనను బట్టి తెలుస్తుంది. జ్ఞానం ఎంత ఉందో మన విషయం చెప్తుంది. నేర్చిన విద్య ఎలాంటిదో తల్లి మూర్ఖులతో వాదన బోర్లించిన కొండపై నీళ్లు పోసినట్లే. నీరుని ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్తాయా? అలాగే మూర్ఖులతో ఎంతసేపు వాదించినా ఫలితం ఉంటుందా? నీకు శూన్యంగానే అవుతుంది. అలాంటి వారి కోసమా నువ్వు పాకులాడుతున్నావు? 4 రోజులు బతుకు కోసం నలుగురిని విమర్శిస్తూ ఉండటం సమంజసమా? 3 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడుతారా? చివరికి మిగిలేది బూడిదే అని తెలుసుకోలేక
ఎందుకో ఆరాటపడతారు. ఈ సిద్ధాంతం అంటూ ఆ సిద్ధాంతం అంటూ అలుపెరగని పనులు చేస్తుంటారు. ఇవన్నీ మిథ్య అని తెలుసుకుని బ్రతికిన 4 నాళ్ళు 10 మంది వేలు చూపుతో కలిసిమెలిసి బ్రతకడమే మేలైన విధానం. మళ్ళీ నింద చేయడం చాలా సులభమే, కానీ దాన్ని మోసేవారికే కదా తెలుస్తుంది దాని బరువు ఎంత ఉంది అన్నది. మాట జారడం సులభమే, కానీ ఆ మాట పడిన వారికి కదా ఆ నొప్పి. కట్టే కాలే బూడిదైనా మాట మండుతూ బతికే ఉంటుంది కదా. కనుకనే ఆలోచించి అది తూచి మాట్లాడాలి అన్నది. ఎవరితోనైనా ఒక మాట అనే ముందు జాగ్రత్తగా ఆలోచించి అనాలి కదా. నిజం చెప్పాలి అంటే మన తలరాత మంచిగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మన రాత మారిపోతుంది. అది మంచిగా అయినా సరే, చెడుగా అయినా సరే. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి మాత్రం దెబ్బలు తప్పట్లేదు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకు మాత్రం రాళ్ళు దెబ్బలు తప్పుతున్నాయా? అలాగే ఎంత గొప్పవారిగా ఎదిగినా కొందరి విమర్శలు మాత్రం మనకు ఎప్పటికీ తప్పవు. అవి మనం అనుభవించి తీరాల్సిందే. బిడ్డ, ఒకరితో మాట పడడం కాదమ్మా, నువ్వు నీలా బ్రతకటం నేర్చుకోవాలి. మరి ఆ మాటలు నువ్వు ఎందుకు పడాల్సి వచ్చిందో, ఎక్కడ తప్పు జరుగుతుందో, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వారో వారితో నువ్వు ఎలా మసలుకుంటున్నావు, కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. బండలు మోయగలిగే కండబలం ఉన్నవారి కంటే కూడా బాధ్యతలు మోయగలిగే గుండెబలం ఉన్నవారే నిజమైన బలవంతులు. ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోవద్దు, ఎందుకంటే ఆ మాటలు నీకు గుచ్చుకుంటాయా? ఈ దుర్గమ్మ ఉన్నంత వరకు నీకు రక్షణగా ఉంటానుగా. జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు తల్లి. నవ్వేవాళ్ళు ఏడుస్తారు, ఏడ్చేవాళ్ళు నవ్వుతూ ఉంటారు. తప్పకుండా అలాంటి కాలం ఒకరోజు రానే వస్తుంది. కాస్త ఓపిక పట్టు. జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుంటాయి. వాటిని ఎదిరించే శక్తి ప్రసాదించమని నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు, ధ్యానిస్తూ ఉంటావు. సదా నువ్వు ఆ దుర్గమ్మను స్మరిస్తూ ఉంటున్నావు. ఏ కష్టం వచ్చినా నా ముందు కూర్చుని ఏడవడం కాదమ్మా, ఈ కష్టం నుంచి నేను ఎలా బయటపడాలి దుర్గమ్మ అని అడుగు. లేదా ఈ కష్టం నాకు వచ్చింది, కానీ ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు తల్లి. ఈ కష్టం ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ నా మంచికే అని నాకు అనిపిస్తుంది. దేన్నైనా కానీ ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తే ఖచ్చితంగా నేను మంచి స్థాయిలో ఉంటాను దుర్గమ్మ అన్న ధైర్యంతో నువ్వు ఉండాలి. కానీ ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి. మరి వచ్చిన కష్టాలన్నింటినీ అంగీకరించాలి. జీవితంలో చాలా అంటే చాలా బిజీగా మారిపోవాలి. దాంతో ద్వేషానికి, భయానికి, బాధకి సమయం లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకో బిడ్డ, ఖాళీగా ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి మాత్రమే జీవితంలో అందరికంటే ఎక్కువగా బాధపడుతూ కూర్చుంటారు. ఎందుకంటే తన బుర్ర అంతా ఖాళీగా ఉంటుంది కనుక తన మనస్సు నిండా కూడా ఎంతో ఖాళీగా ఉంటుంది. అందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ బుర్ర. కనుకనే తల్లి, ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం అని గుర్తుపెట్టుకో. దానిని దులుపుకోవాలే కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. మనుషులు ఎన్నో రకాలుగా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. కొందరు మంచిగా ఉంటూ నటిస్తూ ఉంటారు, కానీ వారి వల్లే మోసపోతూ ఉంటాం. మనతో ఆత్మీయంగా మన మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారే మనకు జీవితాంతం తోడుగా ఉండేలా మనకు కనిపిస్తుంది. కానీ దుర్గమ్మ ఎవరిని ఎంతవరకు మన జీవితంలో ఉంచుతారో ఎవరికి తెలియదు కదా. ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదమ్మా. ఎందుకంటే చెడును ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వల్ల చెడిపోతోంది. ధైర్యంగా అడగలేని భయస్థుల వల్ల మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోతుంది. కాలం ఇలా ఉంది. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదమ్మా. నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి నువ్వు నిరూపించుకోవడానికే వచ్చాయని గుర్తుపెట్టుకో. కష్టాలను కూడా వెలికి తీయాలి. సాధించడం కష్టమని ఆ విధంగా చెప్పు. బ్రతికితేనే ఆ కష్టం నుండి నిన్ను భయపెడుతుంది. నీ మీద నమ్మకం నువ్వు ఉంచుకో. ఎప్పటికీ నిన్ను గెలిపిస్తాను. ఆ దుర్గమ్మ డబ్బుకు లోటు లేకుండా చూస్తుంది అని గుర్తుపెట్టుకో. నువ్వెప్పుడూ కూడా సంతోషంగా నీ బుర్రను మంచిగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. ఖాళీగా ఉండవద్దు. ఖాళీగా ఉంటే ఏదో ఒక ఆలోచన నీ బుర్రను పాడు చేస్తూ ఉంటుంది. నువ్వు మాట్లాడే తీరుని నువ్వు మార్చుకోవాలి. దానికి నువ్వు ఎంతో ప్రయత్నం చేస్తేనే అది నీకు మంచి జరిగేలాగా చేస్తుంది. నీ మాటే, నీ వాక్కే నీకు చక్కని ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
తల్లి మోసపోవద్దు. కొందరు ఎంతో అంటే మనకు మంచి చేస్తున్నట్టుగా నటిస్తూనే ఉంటారు, కానీ వారు తోడుగా ఎప్పటికీ ఉండరు. మధ్యలో వెళ్ళిపోయేవారు ఇలా చేస్తూ ఉంటారు. నీ జీవితంలో ఎవరు ఎలా ఉంటారో నీకు తెలియదుగా. ఎప్పుడు పరిస్థితులు మారుతాయో కూడా నీకు తెలియదు. కనుకనే నీ దుర్గమ్మ నీకు ధైర్యంగా నువ్వు ఉండాలనే ప్రతి ఒక్కటి నీకు ప్రతిదీ నేర్పిస్తూ ఉన్నాను. నా బిడ్డ కష్టాలు పడకూడదు, నా బిడ్డను ఎవరైనా నాశనం చేయడానికి చూస్తే నేను నా 2 చేతులు చాచి కాపాడుకుంటాను. కష్టాలను కూడా నీకు తెలియచేస్తున్నది అందుకే. నువ్వు ఈ విధంగా బ్రతికితేనే ఆ కష్టం కూడా నిన్ను భయపెడుతుంది. తల్లి, ఎప్పటికీ నేను డబ్బులో పుట్టి నీ కాలం అనేది ఆగకుండా పరిగెత్తమని చెప్తూ ఉంటుంది కదా. అదే నేను లక్ష్యమైతే కష్టమైనా సరే చేరమనే చెబుతుంది. నమ్మకం వీటన్నింటినీ నేను ఉన్నానని భరోసా ఇస్తూ ఉంటుంది. కనుక ఈ దుర్గమ్మ నీకు నమ్మకంతో చెప్తున్నాను, నీకు తోడుగా ఉంటున్నాను. ఎప్పటికైనా సరే నిన్ను విజయవంతులుగా చేస్తాను. 10 మంది మిత్రులతో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మంచి పద్ధతి. ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలమ్మా. ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పడవేస్తుంది. కనుక భయపడకుండా జీవిత ఆశయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగు. నిన్ను ఎప్పటికీ వేరే వాళ్ళతో పోల్చుకోనే వద్దు. ఎందుకంటే సూర్యునికి చంద్రునికి పోలికే ఉండదు. సమయం వచ్చినప్పుడు అవే మెరుస్తూ ఉంటాయి. నువ్వు కూడా అంతే అని గుర్తుపెట్టుకో. నీ హృదయంలో ఈ దుర్గమ్మకు మాత్రమే స్థానం ఉంది. కనుక ఈ దుర్గమ్మ నిన్ను గెలిపిస్తుంది. సిద్ధంగా ఉండు. హృదయంలో నిజాయితీగా ఉన్నావుగా. ఆ అందం అనేది వ్యక్తిత్వంలో కనపడి తీరుతుంది. తల్లి, జీవితం నీకు విజయాలను అందించదు, కేవలం అవకాశాలను ఇస్తూ ఉంటుంది. అంతే. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంటుంది. అది నీకు నేను కల్పిస్తున్నాను కదా. నీకు రక్షణగా ఈ దుర్గమ్మను ఉంటున్నాను. నీ జీవితం చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏది తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వివాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ ఉండు, ఆనందంగా జీవించు. ప్రతి టీచరు ఒకప్పుడు విద్యార్థే, ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే, ఒక నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే. అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారధినే అని గుర్తుపెట్టుకో. ఎందుకంటే మన జీవితంలో అనుభవాలు మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది కదా. అవే లేకపోతే ముందుగానే మనం విజయాన్ని సాధించాలి అంటే గర్వం అనేది వచ్చేస్తుంది. ఆ గర్వం నీలో రాకూడదు అన్నదే నా భావన. బిడ్డ, నువ్వు అన్నింటిలో ముందు స్థాయిలో ఉండాలి. కానీ నీ సమస్య తీరిపోయిన తర్వాత గర్వం మొదలైతే మాత్రం ఈ దుర్గమ్మను మాత్రం ఏం చేయగలను చెప్పు. ఈరోజు నా మీద నమ్మకంతో నందిని తాకావు కనుక తల్లి, నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చానమ్మా. ఆనందంగా స్వీకరించు. దీనిని ఎప్పటికైనా నీకు ఉపయోగపడుతుంది. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీ సమస్యకు తగిన పరిష్కారం ఇప్పుడే నీకు దొరికింది అని అనుకుంటున్నాను. దానిని వినియోగించుకో, వెంటనే అమలుపరచు అని అమ్మవారు ఈరోజు మంచి సందేశం మనందరి కోసం అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.